తిరుమలలో ప్రతిరోజు రాత్రి వెంకటేశ్వర స్వామి వారు కొండ దిగి అలివేలు మంగమ్మని దర్శించడానికి వెళ్తుంటారు. అలా అడవులు కొండలు దాటి వెళ్తుండగా ముళ్ళు రాళ్ళు గుచ్చుకోకుండా ఉండేందుకు స్వామివారికి పాదరక్షలు అవసరమయ్యాయి. అప్పుడు స్వామి శ్రీకాళహస్తికి చెందిన భక్తుడితో, నాయనా, నా కోసం నువ్వొక పాదరక్షను తయారు చేసి ఇవ్వు. మరుసటి రోజు తన భార్యతో ఇలా అన్నాడు. రాత్రి స్వామివారు నా కలలో కనిపించారు. తన కోసం ఒక పాదరక్షను తయారు చేసి ఇవ్వమన్నారు. అదే రోజు కాంచీపురానికి చెందిన ఇంకో చెప్పులు కుట్టే భక్తుడితో కూడా ఇలాగే చెప్పాడు. ఆయన కూడా తన భార్యతో ఇలా అన్నాడు. రాత్రి స్వామివారు నా కలలో కనిపించారు. తన కోసం ఒక పాదరక్షను తయారు చేసి ఇవ్వమన్నారు. కాని నాకు స్వామివారి పాదాల కొలత తెలియదు. ఇద్దరికీ ఒకే సందేహం కలిగింది. అప్పుడు ఆ ఇద్దరు భక్తులు స్వామివారికి రోజుల బియ్యం పిండి బెల్లంతో నైవేద్యం పెట్టారు. మరుసటి రోజు ఆ ఇద్దరు భక్తులు ప్రసాదం కోసం చూడగా వారికి స్వామివారి పాదముద్రలు కనిపించాయి. ఒక్కొక్కరికి ఒక్కో పాదం కనిపించింది. ఆ పాదముద్రలను చూసిన భక్తులు ఆనందంతో స్వామివారి కోసం పాదరక్షలు తయారు చేయడం ప్రారంభించారు. అలా ఆ పాదరక్షలు పూర్తయ్యాక ఆ ఇద్దరు భక్తులు వాటిని తమ తలపై పెట్టుకుని తిరుమలకు బయలుదేరారు. అలా వాళ్ళిద్దరూ అడవి మార్గాలు కొండదారులు దాటుతూ స్వామివారి నామస్మరణతో ముందుకు సాగారు. చివరికి ఇద్దరూ కలిసి అలిపిరి మండపాన్ని చేరుకున్నారు. అప్పుడు ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. మీరు ఒకే చెప్పుతో వచ్చారేంటి? స్వామివారు నాకు కలలో దర్శనమిచ్చి ఒక పాదరక్ష చేసి తీసుకురమ్మన్నారు. ఇద్దరూ తమ దగ్గరున్న పాదరక్షలను కలిపి చూడగా అవి ఒక జతగా సరిపోయాయి. ఆ తరువాత ఆ పాదరక్షలను అలిపిరి గుడిలో సమర్పించి స్వామివారిద్దరికీ ఒకే కార్యాన్ని అప్పగించారని తెలుసుకుని ఎంతో సంతోషపడ్డారు. ఓం నమో వెంకటేశాయ.